అపరిపక్వత అంటున్నా. అతనికి నాలెడ్జ్ లేదని కాదు, ఆలోచన తీరులో అపరిపక్వత కనబడుతోంది. ఈ తెలుగుదేశాన్ని చూసి వైసీపీని చూసి వాళ్ళందరూ డబ్బులు కుప్పలు పోసేయగలరు అంటే కేసీఆర్కి డబ్బులు తక్కువ ఉన్నాయి. కేసీఆర్కి డబ్బులు ఎప్పుడు ఉన్నాయి? ఆ రోజున 2014 ముందు కేసీఆర్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 2004లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 2009లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మరి ఎట్లా వచ్చాడు ఆయన? ఉద్యమకారుడిగానే కదా వచ్చింది. ఆయన ఏ ఆస్తులు అమ్మాడు, లేకపోతే ఆయన ఏమన్నా ఏ సినిమాల నుంచి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి జనాలకు పంచాడు? కానీ ఉద్యమకారుడిగా సక్సెస్ అయ్యాడు కదా, తర్వాత నడిచింది కదా, అధికారంలోకి వచ్చాడు కదా. అధికారంలోకి వచ్చాక 2019లో మాత్రం 18లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకే తన జేబులోంచి డబ్బులు తీసాడు ఆయన. అంతకుముందు డబ్బులన్నీ లోకల్గానే, డబ్బులు కూడా పెద్ద ఖర్చు పెట్టలా. జనాల్ని ఒప్పించాడు. నొప్పించకుండా వాళ్ళ చేత ఒప్పించుకుని ఓట్లేపించుకున్నాడు. అంటే ఒకటి ఆయన సమూహాన్ని ఆయన్ని అంచనా వేసుకోవడంలో ఏమైనా విఫలమవుతున్నారేమో పవన్ కళ్యాణ్ గారు అనేది నేను ఆయన మాటలను బట్టి. అదే నేపథ్యంలో ఇమీడియట్గా ముద్రగడ రాసిన లేఖ చూస్తే ఇంకా ఆయన నేను మీ పార్టీలో చేరను, 24 మంది కోసం అయితే నా అవసరం మీకు ఉండదు, నేను రావాల్సిన అవసరం లేదు, కలిసి పనిచేద్దాం, ఒక స్నేహాస్తం అందిద్దాం అనుకున్నాను, ఇంకా నా అవసరం మీకు లేదు అని రాయడం ఒక రకంగా ఆయన డ్రాప్ అయిపోయారని అర్థమవుతోంది. ఆయనతో పాటు సామాజిక వర్గ బలం కూడా తగ్గుద్దా? అంత సీరియస్ లేదని అసలు జోగయ్య ముద్రగడలను వాళ్ళ సామాజిక వర్గం ఎంత మేర పట్టించుకుంటుంది? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళిద్దరు పెద్ద మనుషులు, తిట్టలేరు. అలాగనే